హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ రాముడా రావణుడా రెండవ భాగం. భూమిని కాంట్రాక్టు పెళ్లి చేసుకున్న సూర్యతేజ ఆమెను దారుణంగా అనుభవిస్తాడు. లేచి అడుగు కూడా వేయలేని పరిస్థితిలో ఉంటుంది భూమి. ఆమె పరిస్థితిని సీసీటీవీలో చూసిన సూర్య సర్వెంట్తో పైకి ఫుడ్ పంపిస్తాడు. అది తినేసి పడుకుంటుంది భూమి. రాత్రంతా విపరీతంగా అలసిపోయిన ఆమె శరీరం ఆమెకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. సూర్యతేజ మనసులో అలజడి మొదలయ్యింది. ఓ క్షణం గట్టిగా కళ్ళు మూసుకొని తల విదిలించాడు. వెంటనే తన వర్క్లో పడిపోయాడు. కానీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు. నేను చేసేది కరెక్టేనా? ఆమెను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకొని అమాయకురాలైన ఆమెను ఇలా హింసించడం అవసరమా అనుకున్నాడు. వెంటనే అతనికి ఏదో గుర్తుకు వచ్చింది. వెంటనే అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కళ్ళు ఎర్రగా మారాయి. మళ్ళీ కఠినంగా మారిపోయాడు. సర్వెంట్ వసంత అన్నీ టైంకి తెచ్చిస్తూ ఉంటే తినేసి అలాగే పడుకుండిపోతుంది. మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ అంతా చీకటిగా ఉంది. లేచి బెడ్ పక్కనే ఉన్న స్విచ్ వేసింది. లైట్ వెలిగింది. టైం చూస్తే నైట్ 8 అవుతుంది. అమ్మో, సార్ వస్తారేమో, ఇలాగే ఉంటే కోప్పడతారేమో అని మెల్లగా లేచి వెళ్ళి వేడివేడి నీళ్లతో స్నానం చేసి వచ్చింది. పెయిన్ కిల్లర్ వేసుకోవటం వల్లనేమో కొంచెం రిలీఫ్గా ఉంది. కానీ ప్రైవేట్ పార్ట్స్లో ఇంకా పెయిన్గానే ఉంది. అతను మరీ రూడ్గా బిహేవ్ చేయటం వల్ల అనుకుంది. తన గాయాలకి ఆయింట్మెంట్ అప్లై చేసి లైట్ సీ గ్రీన్ కలర్ శారీ ఒకటి తీసి కట్టుకుంది. హెయిర్ కోంబు చేసుకొని సోఫాలో రిలాక్స్గా కూర్చుంది. అంతలో వసంత ఫుడ్ తీసుకుని వచ్చింది. మేడం, సార్ వచ్చేటప్పటికి లేట్ అవుతుందట, మిమ్మల్ని తినేసేయమన్నారు అని చెప్పింది. ఆయన గారి అరాచకాన్ని భరించడానికైనా ఓపిక ఉండాలిగా అనుకొని కామ్గా తినేసింది. భూమి తింటుంటే వసంత ఆ బెడ్షీట్ తీసి వేరే బెడ్షీట్ వేసి నీట్గా సెట్ చేసింది. అమ్మా, చెప్తున్నా నన్నేమీ అనుకోకండి. సార్కి అస్సలు ఎదురు చెప్పొద్దు. ఎదురు చెప్తే ఆయనకు చాలా కోపం వస్తుంది. సార్ ఎలా చెప్తే అలా వినండమ్మా, జాగ్రత్తగా ఉండండమ్మా అంది భూమిని జాలిగా చూస్తూ. టాబ్లెట్స్ ఏమైనా తెప్పించమంటారా మేడం అంది. అవసరం లేదు, ఉన్నాయి అంది. అవి కాదు మేడం, సేఫ్టీ పిల్స్ అంది బెరుకుగా. తన పరిస్థితికి తనపై తనకే జాలి వేసింది భూమికి. తనంటే భయపడాల్సిన ఓ సర్వెంట్ ఓ ఆడదానిగా నా పరిస్థితిని చూసి నా మీద జాలి చూపుతోంది అని విరక్తిగా నవ్వుకుంది. అవసరం లేదు అని అడ్డంగా తల ఊపింది. సరే అని ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయింది వసంత. సార్కి ఆడవాళ్ళంటే ఉన్న కోపం వల్ల నాతో రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. అంతేకాని మేము తప్పు చేయటం లేదు. మాకు శాస్త్రోక్తంగా చట్టపరంగా కూడా పెళ్ళయింది. మేమిద్దరం భార్యాభర్తలం. నాకు ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే అది తప్పు కాదు, నా అదృష్టం అనుకుంటాను. ఎప్పటికీ వద్దు అనుకోను అనుకుంది. ఫోన్ తీసి గొంతులో హుషారు తెచ్చిపెట్టుకుని కాసేపు తల్లి తండ్రితో చెల్లి తమ్ముడితో మాట్లాడింది. ఫోన్ పెట్టేసి అక్కడేదో బుక్ ఉంటే తీసి చదువుతూ కూర్చుంది. అలాగే సోఫాలో వాలిపోయి నిద్రలోకి జారుకుంది. 11 గంటలు దాటాక వచ్చాడు సూర్యతేజ. భూమి వైపు ఓసారి చూసి తన డ్రెస్ తీసుకుని వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. బెడ్ మీద పడుకున్నాడు. భూమి వైపే చూస్తూ ఉన్నాడు. ప్రశాంతంగా నిద్రపోతోంది. ఆమె అందమైన అమాయకమైన మొహం చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. ఎలాంటి మెరుగులు దిద్దుకోలేదు. ముఖమంతా కమిలిన మచ్చలు, పంటిగాట్ల గుర్తులు, కింద పెదవి లోపలి వైపు తను గట్టిగా కొరకటం వల్ల 4 పళ్ళు దిగబట్టాయి. అందుకే పెదవి వాపు ఇంకా తగ్గలేదు. కానీ అది కూడా అందంగానే అనిపిస్తోంది ఆమెకు. నిద్రపోవాలని ప్రయత్నించాడు, కానీ నిద్ర పట్టలేదు. బెడ్ లైట్ వెలుతురులో సమ్మోహనంగా కనిపిస్తున్న ఆమె అందం అతన్ని నిద్ర దరికి చేరనీయటం లేదు. మొద్దు మొహంది, మొగుడు వచ్చాడు అన్న ఇంగితం కూడా లేదు. అలాగే పడి నిద్రపోతుంది అనుకున్నాడు కచ్చిగా. పాపం, భూమి వేసుకున్న పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ వల్ల ఆమెకు తెలియకుండానే గాఢంగా నిద్రపోతోంది. అతనికి రాత్రి అలవాటైన సుఖం మళ్ళీ కావాలనిపిస్తోంది. తట్టుకోలేదేమో అనుకుని కాసేపు అలాగే పడుకున్నాడు. అయినా ఆమె గురించి నేనెందుకు ఆలోచించాలి? ఇప్పుడు నాకు ఆమె కావాలి. ఆమెను నేను డబ్బిచ్చి కొనుక్కున్నాను. ఆమెపై ఈ సంవత్సరం వరకు భర్తగా నాకు అన్ని రైట్స్ ఉన్నాయి అనుకున్నాడు. బేతాళుడు మళ్లీ జట్టెక్కాడు.
ఈ ఆడవాళ్ళకి అలసిస్తే చాలా ప్రమాదం, ఏం చేయటానికైనా వెనుకాడరు అనుకొని ఎవరో తన ముందు నిలబడి పరిహాసం చేసినట్లు అనిపించింది. అంతే, అతని కళ్ళు ఎర్రగా మారిపోయాయి. అతనిలో రాక్షసుడు నిద్రలేచాడు. అప్పటి వరకు భూమిని ప్రేమగా చూసిన అతని చూపులు ఇప్పుడు అసహ్యంగా మారిపోయాయి. అంతే, బెడ్ దిగి ఆమెను చేతులతో ఎత్తి మంచం మీద వేశాడు. ఉలిక్కిపడి లేచింది భూమి. ఆమెకు పూర్తిగా మెలకువ వచ్చేటప్పటికి ఆమె బట్టలు పీకేయటం, మృగంలా ఆమె మీద పడటం కూడా అయిపోయింది. పంటి బిగువన బాధని భరిస్తూ, బాధగా కన్నీళ్లు వదులుతూ అతని రాక్షసత్వాన్ని భరిస్తోంది భూమి. అతను కోరిక తీర్చుకొని పక్కకు తిరిగి నిద్రపోయాడు. చిన్నగా లేచి గోడ పట్టుకొని వాష్రూమ్కి వెళ్ళి వచ్చి అతని పక్కన పడుకుంది భూమి. ఆ తర్వాత రోజు కూడా అదే తంతు. 4వ రోజు అర్ధరాత్రి అతను వచ్చేటప్పటికి బెడ్షీట్ నిండుగా కప్పుకొని చలికి గజగజా వణుకుతూ మూలుగుతూ పడుకొని ఉంది భూమి. భూమి, భూమి, ఏమైంది అన్నాడు ఆమెను తట్టి లేపుతూ. కానీ ఆమె లేవలేదు. వెంటనే ఉదయ్కి కాల్ చేసి ఎవరైనా లేడీ డాక్టర్ని తీసుకొని రమ్మని చెప్పాడు. అతనికి భయంగానే ఉంది, ఏం చేశాడో ఈ దుర్మార్గుడు అని. వెంటనే తనకు తెలిసిన లేడీ డాక్టర్ని తీసుకుని సూర్యతేజ ఇంటికి వెళ్ళాడు. అప్పటికి చాలాసార్లు లేపటంతో, మొహాన నీళ్లు చల్లటంతో భూమి స్పృహలోకి వచ్చింది. ఏమైంది అన్నాడు గంభీరంగా. కొంచెం ఫీవర్గా ఉంది అంది వణుకుతూనే. టాబ్లెట్స్ వేసుకోలేదా అన్నాడు. వేసుకున్నాను, కానీ తగ్గలేదు అంది. సర్వెంట్స్కి చెప్తే డాక్టర్ని పిలుస్తారు కదా అన్నాడు కోపంగా. తగ్గుతుందనుకున్నాను అంది మెల్లగా. అప్పటికే డాక్టర్ వచ్చింది. ఆమెకి పెద్ద వయసు, 60 సంవత్సరాల పైనే ఉంటాయి. ఫీవర్ 104 ఉంది. ఇంత హై ఫీవర్ ఎందుకు వచ్చింది అంటూ ఆమె మొహం మీద, మెడ మీద ఉన్న గుర్తులు చూసి అదిరిపడింది. ఇంత ఫీవర్ రావడానికి కారణం ఇదా అనుకుంది. ఈ ఇంజురీస్ అన్నీ ఏంటమ్మాయి అంది డాక్టర్ కోపంగా. అది డాక్టర్, బాత్రూంలో కాలు జారి పడ్డాను అంది చిన్నగా. డాక్టర్ కోపంగా సూర్య వైపు చూస్తూ, బాత్రూంలో కాళ్ళు జారి పడితే పళ్ళు గోళ్ళు గుచ్చుకున్నాయా అంది మరింత కోపంగా. ఏమీ చెప్పలేదు భూమి. నువ్వు చెప్పకపోతే నేను మెడిసిన్ ఎలా ఇవ్వాలి? దేనికి ఇవ్వాలి? ఫీవర్ ఎందుకు వచ్చిందో తెలిస్తేనే కదా కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలను అంది డాక్టర్. భూమి ఏమీ మాట్లాడలేదు. ఒక్కసారి కళ్ళెత్తి సూర్య వైపు చూసి మళ్ళీ దించుకుంది. ముందు ఆ బెడ్షీట్ తీ, నేను నిన్ను టెస్ట్ చేయాలి అంది. ఏ టెస్ట్ అవసరం లేదు డాక్టర్, ఇది జస్ట్ వైరల్ ఫీవర్ అంతే, దానికి ఓ ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళండి అంది భూమి భయపడుతూ బెడ్షీట్ని మరింతగా చుట్టుకుంది. అదేదో మీరే చేసుకోవచ్చుగా, నన్ను పిలిపించటం ఎందుకు ఈ అర్ధరాత్రి అని ఓ ఇంజెక్షన్ తీసి చేసింది. భూమి వెంటనే నిద్రలోకి జారుకుంది. మీరు బయటకు వెళ్ళండి అంది సూర్యని ఉదయ్ని చూస్తూ. వాళ్ళు బయటకు వెళ్ళాక డోర్ వేసి ఆమెను పూర్తిగా టెస్ట్ చేసి డాక్టర్ అదిరిపోయింది. వెంటనే ఆమెకు 3 ఇంజెక్షన్స్ చేసింది. మెడిసిన్స్ రాసి చీటీ వాళ్ళ చేతుల్లో పెడుతూ, ఇంతకీ ఎవరు ఈ అరాచకం చేసింది అంది కోపంగా. ఉదయ్కి అర్థం కాలేదు. ఎంత కాల్గార్లయితే మాత్రం మరీ అంత ఘోరంగానా అంటుంటే ఆమె గొంతు వణికింది. మేడం, ఆమె నా సిస్టర్ అన్నాడు ఉదయ్ గొంతు పెగల్చుకొని. అంటే చెల్లెల్ని వీడికి ఎంత తీసుకుని అమ్మావు అంటూ ఉదయ్ చెంప పగలగొట్టింది. మేడం, ఇతను ఆమె భర్త, ఆమె కాల్గర్లు కాదు అన్నాడు కోపంగా ఉదయ్. భర్త? వీడా మీ చెల్లెలు అంటున్నావు? అది బ్రతికి ఉండాలంటే వీడి మొహాన డివోర్స్ కొట్టి వెంటనే నీ ఇంటికి తీసుకువెళ్ళు. ఇలాంటి మొగుడు లేకపోతే వచ్చే నష్టమేం లేదు. కావాలంటే కోర్టులో నేను సాక్ష్యం చెప్తాను డాక్టర్గా అంది. సూర్య కోపంగా చూశాడు ఆమె వైపు. ఏడ్చావులే అన్నట్టు చూసి, ఆమెకు ప్రైవేట్ పార్ట్స్లో ఇంజూరీస్ తగ్గే వరకు ఫిజికల్గా ఆమెను కలిస్తే మ్యారిటల్ రేప్ కింద నేనే పోలీస్ కేసు పెడతాను, జాగ్రత్త. ఎలా మనసొప్పింది దుర్మార్గుడా. ఆమె మనిషి అనుకున్నావా, నీలా పశువు అనుకున్నావా? అంత మంచి భార్య దొరికింది, కనీసం టెస్ట్ చేయించుకోవడానికి కూడా ఒప్పుకోలేదు. మత్తు మందిచ్చి టెస్ట్ చేయాల్సి వచ్చింది. నేను చూస్తే నీ దుర్మార్గం ఎక్కడ బయటపడుతుందో అని. నాకేం లేదు, ఒట్టి ఫేవరే అని చెప్తుంది. బంగారు తల్లిలా ఉంది. ఆ అమాయకమైన మొహం చూస్తూ అలా రాక్షసంగా ఎలా చేయాలనిపించింది? ఏం రోగం? చక్కగా కాపురం చేసుకోవడానికి. నువ్వు పిలిచినా పిలవకపోయినా ఆమెకు తగ్గే వరకు నేను రోజూ వస్తాను. మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేశావంటే అస్సలు ఊరుకోను అని హెచ్చరిస్తూ అక్కడి నుంచి విసవిస బయటకు వెళ్ళిపోయింది. ఉదయ్కి ముందు లేడీ డాక్టర్ అనగానే భయమేసింది, ఏం జరిగిందో అని. భూమి మొహం చూడగానే కొంతవరకు అర్థమైంది. ఉదయ్ ఏమీ చిన్నపిల్లవాడు కాదు. అతనికి కూడా పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు.
ఇప్పుడు డాక్టర్ చెప్పింది విని పూర్తిగా అర్థమైంది. ఈ 3 రాత్రులు సూర్య భూమికి నరకం చూపించాడు అని. ఉదయ్కి తనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. పాపం పిచ్చి తల్లి అంత బాధ ఎలా భరించిందో. అనవసరంగా నేనే ఆమెను ఇందులోకి లాగాను. ఇతనికి మంచి జీవితం ఇవ్వాలని చూశాను. కానీ అప్పటి వరకు ఈ రాక్షసుడి చేతిలో ఆ అమాయకురాలు బ్రతికి ఉంటుందో లేదో అనుకున్నాడు. వెంటనే సూర్యతేజ కాళ్ల మీద పడి, సార్ ప్లీజ్ మీ కోపాన్ని ఆ అమాయకురాలి మీద చూపకండి. భూమి లాంటి మంచి అమ్మాయితో అయితే మీ లైఫ్ బాగుంటుందని నేనే ఆమె కుటుంబ పరిస్థితుల్ని అడ్వాంటేజ్గా తీసుకొని భూమికి నచ్చజెప్పి ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేశాను. ఆమెకు ఏమైనా అయితే ఆ పాపంలో ఎక్కువ భాగం నాకు, నా బిడ్డలకి తగులుతుంది. మీకు ఇష్టం లేకపోతే ఈ సంవత్సరం ఆమెకు దూరంగా ఉండండి. ఎలాగూ డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేసింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డివోర్స్ ఇచ్చి పంపించేద్దరు. ప్లీజ్ సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆమెను తల్లిదండ్రులు చాలా అపురూపంగా సున్నితంగా పెంచుకున్నారు. ఆమె మీరు అనుకునేలాంటి అమ్మాయి కాదు. ఇంత కఠినత్వం ఆమె మీద చూపకండి సార్. ప్లీజ్ సార్ మీకేదైనా కోపం ఉంటే నా మీద చూపించండి. నన్ను కొట్టండి, జాబ్లోంచి తీసేయండి. ఇంకా మీ కోపం పోకపోతే నన్ను చంపేసేయండి. భూమిని మాత్రం బాధ పెట్టకండి సార్ అన్నాడు ఏడుస్తూ. సూర్యతేజ కోపంగా ఉదయ్ వైపు చూసి లోపలికి వెళ్ళి దడేల్మని తలుపులు వేసుకున్నాడు. బెడ్ దగ్గరికి వెళ్ళి భూమిని చూశాడు. డాక్టర్ ఇచ్చిన మత్తుమందు వల్ల నిద్రపోతోంది. చిన్నగా ఆమె తల నిమిరాడు. ఆమె కళ్ళు నిద్రలో కూడా అలజడిగా కదులుతున్నాయి. కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి. ఏదో చిన్నగా కలవరిస్తోంది. ఏదైనా అడుగుతుందేమో అని తన చెవిని ఆమె పెదవుల దగ్గర పెట్టాడు. సార్ ప్లీజ్ చాలా నొప్పిగా ఉంది సార్, భరించలేకపోతున్నాను. ఇంత గట్టిగా చేస్తే చచ్చిపోతానేమో. ప్లీజ్ సార్ చిన్నగా సార్ అని కలవరిస్తోంది. ఈ 3 రోజుల నుంచి ఆ సమయంలో ఆమె కళ్ళ నుంచి కారుతున్న కన్నీరు దిండును తడపటం చూశాడు. కానీ 3 రోజులుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే ఇదంతా మనసులో అనుకుంటుందేమో. ఇప్పుడు మత్తులో ఆ మాటలన్నీ బయటకు వస్తున్నాయి అనుకున్నాడు. ఆమె బట్టలన్నీ విప్పాడు. లైట్ వేశాడు. ఆమె శరీరం అంతా ఒక్క అంగుళం కూడా వదలకుండా పరీక్షగా చూశాడు. అప్పుడు అర్థమైంది భూమి టెస్ట్కి ఎందుకు ఒప్పుకోలేదు అని, తానెంత దారుణం చేశాడో అని, ఆ డాక్టర్ తనని ఎందుకలా తిట్టింది అని. అంతా అర్థమైంది. తన మీద తనకే అసహ్యం వేసింది. తనేనా ఇలా మృగంలా ఈ అమాయకురాల్ని బాధ పెట్టింది? ఆ డర్టీ బిచ్, అది గుర్తుకొస్తే నాకు ఒళ్ళు తెలియటం లేదు. నేనేం చేస్తున్నానో కూడా నాకు అర్థం కావటం లేదు. నేను స్టూపిడ్ని. ఎవరి మీదో కోపాన్ని ఈ అమాయకురాలి మీద చూపించాను అని పిడికిలి బిగించి గోడకేసి గట్టిగా గుద్దాడు. తన మీద తనకున్న కోపం తీరే వరకు వేళ్లు పగిలి రక్తం వచ్చింది. అస్సలు పట్టించుకోలేదు. తను చేసిన పనికి ఇదే శిక్ష అనుకున్నాడు. వెళ్ళి మందంగా మెత్తగా ఉన్న ఉలెన్ రగ్గు తెచ్చి భూమికి కప్పాడు. ఒక బౌల్తో వాటర్ తెచ్చి క్లాత్తో ఆమె బాడీ అంతా తుడుస్తూ ఉన్నాడు. కొంతసేపటికి ఫీవర్ కొంచెం తగ్గినట్లుగా అనిపించింది. బౌల్ పక్కన పెట్టి వచ్చి ఆమె పక్కన పడుకొని ఇద్దరికీ కలిపి రగ్గు కప్పాడు. ఆమె మొహం మీద పడుతున్న ముంగుర్లు సవరించి ఆమెను తన గుండెల్లో పొదుపుకొని, సారీ భూమి, ఎవరి మీద కోపమో నీ మీద చూపించాను. ఇక మీదటెప్పుడూ ఇలా చేయను. ప్రేమ చూపించినా చూపించకపోయినా కోపం మాత్రం చూపించను. అమ్మ మీద ప్రామిస్ అన్నాడు. అతనికి ఎందుకో ఆ క్షణంలో భూమిని చూస్తుంటే తల్లిని చూస్తున్నట్లుగా అనిపించింది. అంతే అందంగా అమాయకంగా ఉన్న మొహం. ఎంత కష్టమైనా మనసులోనే దాచుకుంటుంది. బయటకు అస్సలు చెప్పేది కాదు. తాను ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నా కనీసం అమ్మా అని కూడా అనలేదు. తనలో తనే ఆ బాధ అంతా భరించింది. భూమికి కూడా అన్నీ అమ్మ లక్షణాలే అనుకున్నాడు. అవును, ఆ రోజు డాక్టర్ చెప్పాడు తనకి యాక్సిడెంట్ అయిన రోజు ఆ పిల్లలెవరో హడావిడిగా మిమ్మల్ని తీసుకువచ్చారు. మీకు చాలా బ్లడ్ లాస్ అయింది. మీది రేర్ బ్లడ్ గ్రూప్. ఎక్కడా నీ బ్లడ్ దొరకదు. ఆమె పేరు భూమి అట. తనే మిమ్మల్ని సేవ్ చేసింది. మీకు బ్లడ్ కూడా ఇచ్చింది. తను లేకపోతే ఆ రోజు మిమ్మల్ని సేవ్ చేయటం చాలా కష్టమయ్యేది అన్నాడు డాక్టర్. ఉదయ్ కూడా చెప్పాడు నిన్ను యాక్సిడెంట్ జరిగిన రోజు సేవ్ చేసిన అమ్మాయే ఈ భూమి అని. మర్చిపోయాడు తను ఆ విషయం. తన ప్రాణదానం చేసిన అమ్మాయికి ఈరోజు నరకం చూపించి చావు అంచుల వరకు తీసుకెళ్లాను. నా అంత దుర్మార్గుడు ఇంకెక్కడా ఉండడేమో అనుకున్నాడు. భూమి నిద్రలోనే కదిలి అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది. ఆమెను మరింతగా తనలోకి పొదువుకున్నాడు.
ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, సారీ భూమి, ఇంకెప్పుడు ఇలా చేయను, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయమా అంటూ పెదవి మీద తన పంటిఘాట్లు ఉన్న దగ్గర సున్నితంగా తన పెదవి అద్దాడు. చురుక్కు మందేమో అంది నిద్రలోనే. ఓ సారీ సారీ అంటూ ఆమెను కౌగిలించుకొని అలాగే నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారి ముందుగా భూమి నిద్రలేచింది. రోజు అటు తిరిగి పడుకునే సూర్య ఈరోజు తనని కౌగిలించుకొని పడుకున్నాడు. ఎందుకో ఆమెకు తెలియకుండానే పెదవుల మీద చిరునవ్వు విరిసింది. తనకి అతి దగ్గరగా ఉన్న అతని అందమైన మొహాన్ని రెప్పవేయకుండా అలాగే చూస్తూ ఉంది. కాసేపటికి అతను కళ్ళు తెరిచాడు. తనని అలాగే చూస్తున్న ఆమెను చూసి ఏంటి అన్నట్టు కళ్ళెగరేశాడు. ఒక్కసారిగా తడబడి ఏమీ లేదు అన్నట్టు తల ఊపి పైకి లేవబోయింది. తన ఒంటి మీద బట్టలు లేవు. వెంటనే సిగ్గుపడి బ్లాంకెట్ కప్పేసుకుంది. సూర్య లేచి వాష్రూమ్కి వెళ్ళాడు. పక్కన టేబుల్ మీద బౌల్లో వాటర్, క్లాత్ చూసి నైట్ తనకి ఫీవర్ వచ్చినప్పుడు ఎవరో ఒళ్ళు తుడిచారు. ఎవరు అనుకుంది. తనని ఇలా బట్టలు లేకుండా ఎవరు ఒళ్ళు తుడుస్తారు? వసంత? లేదు, ఆమె అయితే ఇలా తన ఒంటి మీద బట్టలన్నీ తీయదు. అయితే సూర్య సారా అని ఆశ్చర్యపోయింది. వాష్రూమ్కి వెళ్ళాలా అన్నాడు. అవును కాదు అన్నట్లు తల ఊపింది. సిగ్గుపడుతూ బ్లాంకెట్ని ఒంటికి చుట్టుకొని బెడ్ దిగి అడుగు వేయబోయి తన వల్ల కాక పడిపోబోయింది. వెంటనే ఆమెను పడిపోకుండా పట్టుకొని బ్లాంకెట్ పక్కన పడేసి ఎత్తుకొని వాష్రూమ్కి తీసుకెళ్లి దించాడు. ఒక్కసారి స్నానం చేసి టవల్ చుట్టుకొని, సార్ కొంచెం నా డ్రెస్ ఏదైనా ఇస్తారా అంది. సూర్య వెళ్ళి డోర్ నాక్ చేయగానే కొంచెం తలుపులు తీసింది. ఆ తలుపును పూర్తిగా నెట్టి ఆమెను అలాగే ఎత్తుకొని వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఆమె గాయాలకు ఆయింట్మెంట్ రాశాడు. వార్డ్రోబ్ నుంచి ఒక నైటీ తీసి ఆమెకు తగిలించాడు. భూమిని అలాగే తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి వసంతని పిలిచి బ్రేక్ఫాస్ట్ తెమ్మని చెప్పాడు. వసంత తెచ్చిన బ్రేక్ఫాస్ట్ ఆమెకు తినిపించి రాత్రి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ ఆమెకు వేసి ఇక రెస్ట్ తీసుకో అన్నాడు. థ్యాంక్ యూ సార్ అంది. అవసరం లేదు, నేనే సారీ చెప్తున్నాను, నా వల్లేగా ఇదంతా. సారీ భూమి, ఇంకెప్పుడు ఇలా జరగదు. నేనేదో ట్రాన్స్లో ఉండి నాకు తెలియకుండానే ఇలా చేశాను. సారీ భూమి అన్నాడు. అయ్యో సార్ ప్లీజ్ అలా అనకండి, మీరేం చేయలేదు, కొంచెం ఎక్కువ ఆవేశపడ్డారు అంతే అంది చిన్నగా. అప్పుడే డోర్ నెట్టుకుని లోపలికి వచ్చిన డాక్టర్ చంద్రకాంతం కొంచెం ఎక్కువ కాదమ్మా, చాలా ఎక్కువ అంది. ఏంటో మనవడా, ఇంత త్వరగా నీకు బుద్ధి వచ్చిందా, నమ్మొచ్చా అంది. సీరియస్గా చూశాడు ఆమె వైపు. సారీ డాక్టర్, ఇంకా మీకెప్పుడూ ఇలా ట్రబుల్ ఇచ్చే పరిస్థితి రాదు అన్నాడు. గుడ్ గుడ్, ఒక్కసారి చెప్పగానే అర్థం చేసుకున్నావు. ఎంతైనా మా సూర్యకాంతం మనవడివి కదా. రాత్రి ఈ ఇంటికి రాగానే అర్థమైంది నువ్వు సూర్యకాంతం మనవడివి అని. నేను మీ నాన్నమ్మ చిన్నప్పటి నుంచి జిగిడీ దోస్తులం. మీ నాన్నమ్మ నీ గురించి నాకు చెప్పి చాలా బాధపడేది. అందుకే ఆ చనువుతోనే రాత్రి కొంచెం ఎక్స్ట్రా డోస్ ఇచ్చాను. అయినా పర్లేదులే, మనలో మనకేంటి. కానీ ఒరే మనవడా, ఇది మళ్ళీ రిపీట్ అయిందంటే సూర్యకాంతం మనవడివి అని కూడా ఆలోచించను. నీ వైఫ్ చెప్పినా వినను. రాత్రి నేను చెప్పింది నిజం చేస్తాను, వెంటనే కేసు పెడతాను, నీ ఇష్టం అంది. కేసు అనగానే భయపడిపోయి అయ్యో అదేం లేదు డాక్టర్, ఆయనేం చేయలేదు నన్ను అంది టెన్షన్గా భూమి. ఓసి నీ ప్రేమ బంగారం కాను, ఎంత ప్రేమే మొగుడంటే నీకు అని నవ్వింది. సూర్య కూడా మనసులోనే నవ్వుకున్నాడు ఆమె టెన్షన్ చూసి. సరే నువ్వు పడుకో భూమి, నీకు ఇంజెక్షన్ చేయాలి అంది. అమ్మో ఇంజెక్షనా, నాకు భయం డాక్టర్, టాబ్లెట్స్ ఇవ్వండి ప్లీజ్ అంది. మీ ఆయన కంటే పెద్ద ఇంజెక్షన్ నేనేం చేయనులే, అటు తిరుగు అంటూ కదలకుండా పట్టుకోరా మనవడా, నేను అసలే ముసల్దాన్ని అయిపోయాను. ఈ పిల్ల అటు ఇటు కదిలిందంటే నీడిల్ లోపల విరిగిపోతుంది అంది. సూర్య భూమిని గట్టిగా పట్టుకున్నాడు. ప్లీజ్ సార్, నాకు చిన్నప్పటి నుంచి ఇంజెక్షన్ అంటే భయం, ప్లీజ్ సార్ వద్దు, టాబ్లెట్స్ ఇవ్వమనండి అంది. పాపం ఇంజెక్షన్కే ఇంత భయపడే పిల్లని అంత దారుణంగా టార్చర్ పెడుతున్నా కనీసం నోరెత్తి గట్టిగా అరవకుండా పంటి బిగువున అంత బాధ భరించిందనుకుంటే సూర్య మనసు ఏదోలా అయిపోయింది. తెలియకుండానే అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. అది చూసి సార్ ఏంటిది, నేను ఇంజెక్షన్ చేయించుకుంటాను, మీరు బాధపడొద్దు ప్లీజ్ సార్, ఇదేమీ మీ వల్ల కాదు అని అతని కళ్ళు తుడుస్తుంటే ఆమెను గట్టిగా హృదయానికి హత్తుకొని సారీ భూమి అన్నాడు.
అతని కౌగిల్లో తన బాధకి మందు దొరికినట్లుగా మరింతగా అతనిలో ఒదిగిపోయింది. ఈ గొడవలో ఎప్పుడో ఇంజెక్షన్ చేసి వాళ్ళిద్దరి మధ్యన పానకంలో పుడకలా నేనెందుకు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది డాక్టర్ చంద్రకాంతం. సూర్య కౌగిల్లో ఇంజెక్షన్ చేసిన విషయం కూడా తెలియలేదు భూమికి. భూమికి పూర్తిగా తగ్గి మామూలుగా నడవటానికి వారం రోజులు పట్టింది. అంతవరకు సూర్య ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి భూమిని జాగ్రత్తగా చూసుకున్నాడు. తన అదృష్టానికి భూమి పొంగిపోయింది. ఆ తర్వాత రోజు నుంచి సూర్య పనులన్నీ తనే చూసుకోసాగింది. వసంతని అడిగి అతనికి ఏమి ఇష్టమో అవి ఎలా చేయాలో ఆమె దగ్గర నేర్చుకుంది. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్లే వరకు అతనితో పాటే ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ తనే స్వయంగా వండి తీసుకొని వెళ్ళింది ఆఫీస్కి. నీకెందుకు భూమి ఇదంతా, నేను ఇక్కడ ఏదైనా తినేస్తాను కదా అన్నాడు. ఏం పర్లేదు, నేను ఇంట్లో ఖాళీగానే ఉన్నాను కదా, అందుకే నేనే స్వయంగా వంట చేశాను మీకోసం, అందుకే తెచ్చాను, తినేసేయండి ప్లీజ్ అంది. సూర్య ఏం మాట్లాడకుండా సరే అని తినేశాడు. ఆమె వంట పెద్దగా బాగాలేదు, కానీ తన కోసం కష్టపడి నేర్చుకొని చేసిందని పేరు పెట్టకుండా తిన్నాడు. భూమికి చాలా హ్యాపీ అనిపించింది. భూమిని చూసి ఆఫీసులో అందరూ కుళ్ళుకున్నారు. నిన్నటి వరకు తమతో పాటు వర్క్ చేసిన భూమి ఈరోజు తమ బాస్కి భార్య అయ్యింది. అందరితో ఎప్పుడూ కోపంగా ఉండే బాస్ భూమితో చాలా ప్లెజెంట్గా ఉంటున్నాడు. ఒక్కసారైనా బాస్ తమ వైపు చూడకపోతాడా అని ఎప్పటి నుంచో ఎదురు చూసిన అమ్మాయిలకు ఇంతవరకు నిరాశే ఎదురయ్యింది. కానీ కొత్తగా వచ్చిన భూమిలో ఏం చూశాడో, ఏం పెద్దగా మోడర్న్గా కూడా ఉండదు. ఎప్పుడూ పాత చింతకాయ పచ్చడిలా సల్వార్ కమీజులు, ఇంకా ఏమైనా అకేషన్ అయితే లంగా ఓణీలు లాంటి ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకుంటుంది. తామెంత మోడర్న్గా తయారైనా బాస్కి ఆనలేదు. మగవాళ్ళకి ఈ పాత చింతకాయ పచ్చడే నచ్చుతుందేమో అనుకున్నారు కసిగా. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని మగవాళ్ళని ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించే ఆ ఆధునిక భామలు ఇప్పుడు పెళ్ళయింది కనుక చీరలే కట్టేస్తుంది. ఈ చీరల్లో మరీ అమ్మమ్మలా ఉంది. బాస్కి ఎలా నచ్చిందో ఏంటో అని మూతి తిప్పుకున్నారు. ఉదయ్ కూడా భూమి సంతోషంగా ఉండటం చూసి హ్యాపీ ఫీల్ అయ్యాడు. అమ్మయ్య, బాస్ మామూలుగా అయ్యాడనుకుంటా, అందుకే తను చాలా సంతోషంగా కనిపిస్తుంది అనుకున్నాడు. భూమి ఇంటికి వెళ్తుంటే ముందుగానే కిందికి వచ్చి వెయిట్ చేస్తున్న ఉదయ్, బాగున్నారా మేడం అన్నాడు. కోపంగా అతని వైపు చూసింది. ఏంటన్నయ్యా ఇది, నన్ను పరాయిదానిలా మేడం అంటున్నావు అంది. అలా ఏం కాదులేమా, బాస్కి భార్యవి కదా, నీకు గౌరవం ఇవ్వాలి, తప్పదు అన్నాడు. ఆ రెస్పెక్ట్ మీ బాస్ వరకే ఇవ్వండి చాలు, నాకు అవసరం లేదన్నయ్యా, భూమి అనండి చాలు అంది. సార్ నిన్నేమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా అన్నాడు మొహమాటంగా. అదేం లేదన్నయ్యా, సార్ నాతో చాలా బాగుంటున్నారు. ఆ రోజు నుంచి అస్సలు ఇబ్బంది పెట్టడం లేదు, తనే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ వారం రోజుల నుంచి నన్ను కాలు కూడా కింద పెట్టనివ్వలేదు అని చెప్పింది సంతోషంగా. పోనీలేమ్మా, సార్ మనసు మారితే మనకి అంతకంటే ఇంకేం కావాలి అన్నాడు ఉదయ్ కూడా హ్యాపీగా. ఆ రోజు నైట్ వైట్ కలర్ మీద అక్కడక్కడ చిన్న పువ్వుల ప్రింట్ ఉన్న శారీ కట్టుకొని తలలో మల్లెపూలు పెట్టుకుని చక్కగా రెడీ అయ్యి సూర్య కోసం ఎదురు చూస్తూ ఉంది భూమి. తనకు రావటం లేట్ అవుతుందని తినేసి పడుకోమని చెప్పాడు. అయినా వెయిట్ చేస్తూనే టైం 11 దాటిపోవటంతో తెలియకుండానే నిద్రపోయింది. 12 గంటల టైంలో ఇంటికి వచ్చిన సూర్య రూమ్లోకి వచ్చి చూశాడు. సోఫాలో కూర్చొని బుక్ చదువుతూ అలాగే పక్కకి వాలిన భూమి దగ్గరికి వెళ్ళి ఆమె మొహం మీద పడుతున్న ముంగురులను సున్నితంగా పక్కకు అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. భూమిని ఎత్తుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు. తను ఫ్రెష్ అయి వచ్చాడు. నిద్రపోతున్న భూమిని చూశాడు. చెక్కిన శిల్పంలా ఉన్న అందమైన ఆమె వంపు సొంపులు చూస్తుంటే అతనిలో కోరిక బుసలు కొట్టసాగింది. తనలో వస్తున్న మార్పు అతనికి అర్థమైంది. వెంటనే అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వేరే రూమ్కి వెళ్ళి పడుకున్నాడు. అస్సలు నిద్ర పట్టడం లేదు. భూమితో బెడ్ షేర్ చేసుకోవాలని ఉంది. కళ్ళ ముందు అందంగా ఊరిస్తున్న ఆమె అందాలు కదలాడుతూ అతనికి పిచ్చెక్కిస్తున్నాయి. ఆమెతో ఇంటిమేట్ కమ్మని మనసు తనువు ఒత్తిడి చేస్తున్నాయి. కొత్తగా అలవాటైన సుఖం మళ్ళీ మళ్ళీ కావాలని కోరిక అతన్ని మరింత తొందర పెడుతోంది. అతనికి ఏదో దృశ్యం గుర్తుకొచ్చింది. అంతే, పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కళ్ళు రక్తవర్ణం దాల్చాయి. తన మనసు తన వశం తప్పుతోంది. ఇక కంట్రోల్ చేసుకోవటం తన వల్ల కావటం లేదు.
భూమి రూమ్కి వెళ్దామని లేచాడు. డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే స్లీపింగ్ పిల్స్ తీసుకొని వేసుకున్నాడు. తన ఫీలింగ్స్ని బలవంతంగా అణుచుకుంటూ, నో, నేను ఈ విషయం మర్చిపోవాలి, అది మర్చిపోయే వరకు భూమి దగ్గరికి వెళ్ళకూడదు అని బలంగా తనకి తానే చెప్పుకున్నాడు. ఆ రోజు తన వల్ల దారుణంగా మారిన భూమి ప్రైవేట్ పార్ట్స్ని, ఆమె పరిస్థితిని గుర్తుకు తెచ్చుకున్నాడు. మళ్ళీ తన వల్ల భూమికి అలా జరిగితే తను తట్టుకోలేడు. మనసుని కంట్రోల్లో ఉంచుకోవడానికి బెడ్ మీదే కాసేపు ధ్యానం చేశాడు. చిన్నగా నిద్రమాత్రల ప్రభావంతో కాసేపటికి నిద్రలోకి జారిపోయాడు. తెల్లవారి నిద్ర లేచిన భూమికి పక్కనే సూర్య లేకపోవటంతో వాష్రూమ్కి వెళ్ళాడేమో అనుకుంది. ఎంతసేపటికి అలికిడి లేకపోవటంతో వెళ్ళి చూసింది. అతను బాత్రూంలో లేడు. స్టడీ రూమ్కి వెళ్ళి చూసింది. అక్కడా లేడు. ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ ఫోన్ తీసుకుని కాల్ చేసింది. తన పక్క రూమ్లోనే ఫోన్ రింగ్ అవుతుంది. వెళ్ళి తలుపు తీసి చూసింది. సూర్య అక్కడ పడుకొని నిద్రపోతున్నాడు. భూమికి చాలా బాధగా అనిపించింది. ఎందుకు సూర్య సార్ అలా వేరే రూమ్లో పడుకున్నారు? సార్కి నేనంటే ఇష్టం లేదా? అందుకే నాకు దూరంగా ఉండాలని వేరే రూమ్లో ఉంటున్నారా అనుకుని బాధపడింది. కానీ ఆ విషయం సూర్యాన్ని అడగదలుచుకోలేదు. ఆయన మనసు మారి ఎప్పుడు తనని దగ్గరికి తీసుకుంటే అప్పుడే ఆయనకి దగ్గరవుతాను, కానీ అప్పటి వరకు భారీగా నా ధర్మాన్ని నేను మర్చిపోను అనుకొని తన రూమ్కి వెళ్ళి స్నానం చేసి కిందికి వెళ్ళి తనకు చేత అయినట్లుగా పూజ చేసి సూర్య కోసం బ్రేక్ఫాస్ట్ చేయసాగింది. పైనుంచి సూర్య బజర్ మోగించటంతో, ఉదయమే సార్ గ్రీన్ టీ తాగుతారు మేడం అని చెప్పింది వసంత. గ్రీన్ టీ తీసుకొని పైకి వెళ్ళింది భూమి. గుడ్ మార్నింగ్ సార్ అంది. గుడ్ మార్నింగ్ భూమి, అప్పుడే లేచిపోయావా? కొంచెం సేపు పడుకోవచ్చుగా, నిన్నటి వరకు హెల్త్ బాగాలేదు కదా అన్నాడు. ఇప్పుడేం లేదు సార్, అంతా బాగుంది అని అతనికి గ్రీన్ టీ ఇచ్చింది. తాగేసి జిమ్కు వెళ్ళాడు సూర్య. అలా రోజులు గడుస్తున్నాయి. నెల దాటిపోయింది. అయినా సూర్య వేరే రూమ్లోనే పడుకుంటున్నాడు. భూమికి మనసులో కష్టంగా ఉన్నా, ఏమో సార్కి ఏం ప్రాబ్లమో, ఒత్తిడి చేయకూడదు, ఆయనకి ఎలా ఇష్టమైతే అలా ఉంటారు అని కామ్గా ఉంది. అమ్మలా దగ్గర ఉండి ప్రతి విషయం కనిపెట్టుకుని చిన్న పిల్లోడిలా జాగ్రత్తగా చూసుకుంటుంది సూర్యని భూమి. కానీ రాత్రికి పడకలు మాత్రం వేరుగానే ఉంటున్నాయి. ఇదండి ఈరోజు కథ. విన్నారుగా? ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఇంతకీ సూర్య ప్రాబ్లం ఏంటి? ఎవరి వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది? ఎందుకు వచ్చింది? ఇంతకీ భూమి సూర్య ఎప్పటికైనా ఒకటవుతారా? అతనికి ఆ ప్రాబ్లం తగ్గిపోతుందా? అసలేం జరిగింది, ఏం జరుగుతుందో ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఓకే అండి, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ కామెంట్ ద్వారా తెలియచేయండి. మన స్మిత స్టోరీస్, మన మాటే మంత్రం ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి, వారితో కూడా చదివించండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.